మిత్రులకు శుభోదయం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజాన్. జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. దాదాపు కొద్ది సంవత్సరాలుగా తోతాపూరి రకం మామిడి రైతులకు ఆర్థికంగా చేదోడు వాదోడుకు నిలవకుండా కష్ట నష్టాలు పాలు చేస్తూ గిట్టుబాటు ధరలక ఆర్థికంగా కృంగదీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికైనా రాష్ట్రంలోని మామిడి రైతులు కాస్త తేరుకొని తోతాపూరి రకం చెట్లకే ఉన్న లేత కొమ్మలను తొలగించి అక్కడ బంగినపల్లి కానీ మల్లిక కానీ తమకు అనువైన ఇతరత టేబుల్ రకాలు అంట్లు కట్టుకుంటే రాబోయే 4-5 ఏళ్లలోనైనా తోతాపూరి కూడా డిమాండ్ పెరుగుతుంది. మరియు టేబుల్ రకాలైన మల్లిక బంగినపల్లి మనం అంటు కట్టిన కొమ్మలకు కాయలు వచ్చి రైతులు గట్టెక్కే పరిస్థితి తెచ్చుకోవడమే కాక ఆర్థికంగా కూడా నిలదొక్కునే అవకాశాలు ఉంటాయని ఇప్పటికే రాష్ట్రంలోని పలు చోట్ల లేత కొమ్మలను తోతాపూరి రకం మామిడి కత్తిరించి అంట్లు కట్టుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రాబోయే రోజుల్లోనైనా మామిడి రైతులు ఆర్థికంగా నిలదొక్కుంటారని వారు ఆశిస్తున్నారు. ప్రతి ఒక్క ఏడాది తోతాపూరి రకానికి గొజ్జు పరిశ్రమలు సరైన ధర ఇవ్వక రైతులు అష్టకష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. దుక్కులు దొన్ని ఎరువులు చల్లి మందుకోలు పిచికారి చేసిన డబ్బులు కూడా మామిడి రైతులు రాకపోవడంతో మామిడి పంటపైనే రైతులు కాస్త నిరాశతో ఆసక్తి లేకుండా పోతుందని వారు వాపోతున్నారు. అందువల్ల రాబోయే రోజుల్లోనైనా తోతాపూరి డిమాండ్ పెరగాలంటే ఉన్న లేత కొమ్మలు కత్తిరించి గ్రాఫ్టింగ్ విధానంలో మామిడి చెట్లు తొలగించకుండా లాభదాయకమైన మామిడి రకాలు కాసేలా రైతులు అవగాహనకు వచ్చి టేబుల్ రకాల అంట్లు కట్టుకుంటే రైతులకు ఆర్థికంగా బలపడమే కాకుండా రాబోయే రోజుల్లో తోతాపూరి కూడా గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉందని, ఎందుకంటే పంట దిగుబడులు తగ్గి టేబుల్ రకాలు కూడా సమంగా పండితే 2 రకాల వెరైటీస్కి కూడా గిట్టుబాటు ధరలు లభిస్తాయని ఈ సందర్భంగా అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా తోతాపూరి అధికంగా పండిస్తున్న రైతులు ఈ విషయాన్ని గమనించి తోతాపూరి రకం మామిడికి లేతైన కొమ్మలను కత్తిరించి టేబుల్ రకాల అంట్లు కట్టుకుని రాబోయే రోజుల్లో దిగుబడులు పెరగేలా చూడాలని ఉద్యాన శాఖ అధికారులు కోరుతున్నారు.